ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీలకు పచ్చ మీడియాకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇంతలా అంటే దారుణంగా ప్రత్యర్థులపై మండిపడుతున్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజార్చుతున్నారు. జగన్ వైసీపీపై తిరుమల లడ్డుతో అబాసుపాలు చేసిన పచ్చ మీడియా ఇక వైసీపీలో యాక్టివిస్టులను కూడా హింసిస్తోంది. ఈ హింసను భరించలేక తాజాగా వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి బయటకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ కో ఇండైరెక్ట్ గా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబాన్ని పవన్ అభిమానులు దూషించినా ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ను పవన్ కళ్యాణ్ చాలాసార్లు విమర్శించారని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు. పవన్ ను తాను ఒక్క మాట అనడం లేదని, తోటి నటుడు అని, కానీ చంద్రబాబు మాయలో పడి పవన్ కళ్యాణ్ చెడిపోతున్నారంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ5 ఎంత బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా తాను జగన్ కు అండగా నిలబడతానని పోసాని స్పష్టం చేశారు. రాధాకృష్ణ, వెంకటకృష్ణ కలిపి ఒక అతను తీసుకొచ్చి నీకు చావు మూడింది, ఎనీ టైం నువ్వు చస్తావు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ రాధాకృష్ణ గారు నాకు డైరెక్ట్గా ఇస్తున్నారు. నేనేం చెప్తానంటే మళ్ళీ ఒక్కసారి ప్రజలకి, నేను పవన్ కళ్యాణ్ అమ్మగారిని నేను ఎప్పుడూ తిట్టినట్టు ఒక్క క్లిప్పింగు ఎనీ టైం చూపించండి, ఇదే లైవ్లో గొంతు కోసుకొని చచ్చిపోతా, మీరు అనుకోవచ్చక్కర్లా. అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పదే చంద్రబాబుని తిట్టాడు, పదే లోకేష్ బాబుని తిట్టాడు, పదే జగన్మోహన్ని తిట్టాడు. తిడితే నేనేమన్నానంటే, ఇలా తిడుతున్నావు పవన్ కళ్యాణ్, మరి నువ్వు ఈ తప్పులు చేసావు కదా అని నేను ఆ తప్పులు ఏం చేసావో వీడియోలో క్లిప్పింగ్స్ చూపించా. కనీసం ఓయ్ అని కూడా నేను అన్నా, పవన్ కళ్యాణ్ అని అన్నా. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు కదా, మరి నువ్వు మమ్మల్ని సేవ చేయడానికి కదా నువ్వు వస్తా అన్నావు, దీనికి ఆన్సర్ చెప్పు అంటే ఆ నైట్ నుండి తెల్లారి దాకా నా సెల్కి నా భార్య బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఎంత హీనంగా తిట్టారంటే, ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ తిట్టించాడు. నేను భయపడి కుంగిపోయి నేనే మాట్లాడాను. ఇతనికి బుద్ధి చెప్పాలి, ఎలాగే చేస్తున్నాడని చెప్పి నేను ప్రెస్ మీట్లోకి వెళ్ళి అన్నీ చూపించా, చదివా. ఎలా నా భార్యను తిట్టాడు, ఎలా నా బిడ్డలను తిట్టాడు, ఎలా నన్ను తిట్టారు, ఎన్ని రకాల లంబులు పడ్డాయో అన్నీ చూపించి, నువ్వు నన్ను క్వశ్చన్ చేసా, బూతులంబ తిట్టావు, నేను కూడా నీ పిల్లం బిడ్డల్ని నేను కూడా క్వశ్చన్ చేస్తా అని నేను క్వశ్చన్ చేశాను. జైసీ కన్నీ వైసీ బన్నీ, మన నా కుటుంబాన్ని తిట్టారు. కన్నీళ్ళు పవన్ కళ్యాణ్కేనా, పవన్ కళ్యాణ్ కుటుంబానికేనా? కన్నీళ్ళు నాకు లేవా? రాధాకృష్ణ, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య బిడ్డల్ని హీనాతిహీనంగా తిట్టారు లైవ్లో. ఎవ్వరు ఆ రోజు కూడా ఎవరు సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదే. సొంత తమ్ముడే మీరు ఆ హీరో ఖండించలేదు. ఈ అన్యాయం జరిగితే, నాగార్జున తిడితే, మరి చిరంజీవి కుటుంబాన్ని మొత్తాన్ని ఘోరంగా తిట్టారే. వాళ్ళు తీసేయి, పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్లా? ఎందుకు టీవీ రాలా? నాగబాబు ఇంకొక తమ్ముడు, పవర్ఫుల్ మ్యాన్, వీళ్ళిద్దరూ మా అన్నను తిడతారా అని రోడ్డు మీదకి వచ్చారా? రాలా. చాలా టైం చూశాడు చిరంజీవి. నాకు ఫోన్ చేశాడు, చిరంజీవి నా క్యాస్టోడా, నా అన్న, నా బ్లడ్ రిలేషనా, ఏమీ కాదు, ఒక రెస్పెక్ట్. పోసాని కృష్ణమురళి నిజాయితీపరుడు, హంబుల్గా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు అని ఆయనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలో, ఇంత పెద్ద రాజకీయాల్లో, ఇంత పెద్ద కులంలో ఎవడూ కనపడలా ఎక్సెప్ట్ పోసాని కృష్ణ.